స్కూల్ నుండి రాగానే నా బిడ్డ మమ్మీ వేడివేడిగా ఏదైనా తినడానికి చేయమంటే ఇలా కట్మిర్చి బజ్జీ చేశాను. ఫస్ట్ మిర్చీలని మంచి శుభ్రంగా కడుక్కొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న సీడ్స్ తీసేయాలి. తీసేసి కొంచెం సాల్ట్ పూసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కట్మిర్చి బజ్జీ కాబట్టి అందరు బజ్జీ చేశాక కట్ చేసి ఫ్రై చేస్తారు. కాకపోతే ఈ విధంగా కూడా మిర్చిలని చిన్న చిన్నగా కట్ చేసుకొని డైరెక్ట్గా బజ్జీలుగా వేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మిర్చిలని. తర్వాత శనగపిండి, అందులోకి 2 చెంచాల బియ్యం పిండి వేసుకున్నాను. తర్వాత వాము వేసుకోవాలి. తర్వాత కొంచెం కారపొడి, తర్వాత తగినంత ఉప్పు. అందులో మిర్చిలో ఆల్రెడీ ఉప్పు పెట్టాను కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. తర్వాత వంట సోడా వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి కొంచెం ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి. అలా అయితేనే బజ్జీలు తొందరగా ఈజీగా వేయొస్తుంది. మిర్చి కూడా మంచిగా అంటుకుంటుంది పిండి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెంట్. తర్వాత చిన్న చిన్న మిర్చి ముక్కల్ని తీసుకొని ఇలా ముంచుకుంటూ వేడివేడి నూనెలో వేసుకోవాలి. వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టాలి. తర్వాత ఫుల్ పెట్టుకొని వేయించుకోవాలి మిర్చి బజ్జీలని. ఈ విధంగా అన్నీ వేయించుకో. స్టార్టింగే ఫుల్ పెడితే స్టవ్ లోపల పిండి ఉడకదు కాబట్టి ఒక 5-10 నిమిషాలు స్టవ్ చిన్నగా పెట్టుకొని ఈ విధంగా మర్రేస్తూ కలుపుకోవాలి మిర్చీలని. మిర్చీలు మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి బజ్జీలని. ఈ విధంగా వేగిపోయాక ఆయిల్ నుండి తీసేయాలి. ఇవి చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా మంచిగా ఉంటాయి బజ్జీలు. ఇలా నూనె వడగట్టాక తీసేసి ప్లేట్లో వేసుకొని కొంచెం వేయించిన ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని వేడివేడిగా ఉల్లిపాయతోటి నిమ్మకాయతోటి నిమ్మరసంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా కట్మిర్చి బజ్జీ నేను ఇలా చేశాను.